హలో నమస్తే. చాలా షాకింగ్ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఒక అమ్మాయి చెప్తుంది, మమ్మల్ని కాలుతో తన్నారు బయట నుంచి ఆర్ఎస్ఎస్ వాళ్ళు అని చెప్పి ఒక అమ్మాయి చెప్తుంటే నేను షాక్ తిన్నాను. ఒకసారి వినండి. ఇది ఒకసారి వినండి, ఆ అమ్మాయి ఏం చెప్తుందో, తర్వాత మనం మాట్లాడదాం. మేమంతా కూడా ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్, ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ లీడర్స్ ఇక్కడ మేము నించొని మాకు చర్చల కోసం అని చెప్పి మాకు రిజిస్టర్ వీసీ గారు పిలిస్తే మేము ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. అయితే ఏదైతే ఆర్ఎస్ఎస్ ఏవిపి బయట నుంచి అవుట్ సైడర్స్, యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా కాదు, వాళ్ళకి యూనివర్సిటీలోకి అసలు రావడానికి లేదు, ఎలా లేదు. అయినా సరే బయట నుంచి అవుట్ సైడర్స్ ఆర్ఎస్ఎస్ ఏవిపి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థుల మీద దాడి చేయడం జరిగింది. దీని గురించి మేము వీసీ అలాగే రిజిస్ట్రార్ తో చర్చలకి ఈ రోజు వీసీ ఛాంబర్ దగ్గర వస్తే వీళ్ళు తిరిగి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చెప్పులు ఇసురుతూ వాటర్ బాటిల్స్ తో గట్టిగా దాడి చేయడం జరిగింది, కాళ్ళతో తన్నారు. కాబట్టి మేము విద్యార్థులుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంత పోలీస్ స్టాఫ్ వస్తుంది, అందరూ ఉన్నారు, వాళ్ళని ఏమాత్రం అరెస్ట్ చేయకుండా ఇప్పటికి కూడా అలా ఉంచడం చాలా దుర్మార్గం. మేము దీని గురించి చర్యలు తీసుకోవాలి. ఇది కనుక ఇప్పటికి 10 నిమిషాల్లో కనుక వీళ్ళందరూ ఇక్కడి నుంచి ఖాళీ చేయకపోతే మొత్తం ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ విద్యార్థి సంఘాలందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తాం. చెప్పండి, నిన్నటి నుంచి కూడా మీరు ఇది విద్యార్థులందరినీ మీకు అంటే నేను ఇది చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ సైడర్స్ క్యాంపస్లోకి వచ్చి ఫస్ట్ పాయింట్ 1 అవుట్ సైడర్స్ క్యాంపస్లోకి వచ్చారు, అది పొరపాటు 1. పొరపాటు 2 అమ్మాయిలు ఆడపిల్లల మీద మీరు దాడి చేయకూడదు. ఓకే, అక్కడ మగపిల్లలు కూడా ఉన్నారు. మగపిల్లలు వాళ్ళు వీళ్ళు ఏమన్నా కొద్దిగా టెన్షన్ ఏమైనా వస్తే ఆర్గ్యుమెంట్ చేసుకున్న పర్లేదు, ఆడపిల్లల మీద దాడి చేయకూడదు. రెండోది పొరపాటు 3 కాలుతో తన్నారు అని చెప్తుంది ఆ అమ్మాయి. కాలుతో తన్నారు, చెప్పులు ఇసిరారు మా మీద, వాటర్ బాటిల్తో కొట్టారని అమ్మాయి చెప్తుంది. బయట నుంచి వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆడపిల్లల్ని క్యాంపస్లో ఆడపిల్లల్ని, అంటే ఇప్పుడు నేను చెప్పింది కాదు కదా, ఇప్పుడు మీకు వీడియో చూపించాను, సాక్షిలో వాళ్ళు టెలికాస్ట్ చేసిన దాన్ని నేను మీకు డైరెక్ట్గా ప్లే చేసి చూపించాను. అమ్మాయి చెప్తుంది వాళ్ళు మా మీద దాడి చేశారు అని, అవుట్ సైడర్స్ వచ్చారని. ఇంకొకటి ఏం డిమాండ్ చేస్తుందంటే, ఇమ్మీడియట్గా క్యాంపస్లో ఉన్నటువంటి అవుట్ సైడర్స్ బయటికి వెళ్ళాలి, లేదంటే మేము ఉద్యమం చేస్తామంటున్నారు. అంటే అర్థం, అసలు అవుట్ సైడర్స్ క్యాంపస్లో ఎందుకున్నారు, ఆడపిల్లల మీద ఎందుకు దాడి చేశారు, ఆ అమ్మాయిని మీ కాలుతో తనటువంటి ఆడపిల్లల్ని, ఇవన్నీ కూడా చాలా సీరియస్ మ్యాటర్స్ ఇవి. ఓకే, మేము అందుకే మేము అనేది ఏంటంటే, ఇవన్నీ చూడటానికి చాలా ఈజీగా అనిపిస్తాయి, బట్ ఒకసారి గొడవలు లేచిన తర్వాత ఆడపిల్లలని చూడరు, మగపిల్లలని చూడరు, ఏం చేస్తున్నారో తెలీదు, చేతికి చెప్పులు తగిలితే ఇసిరేస్తారు, బాటిల్ తీసుకొని ఇసిరేస్తారు, రైట్. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇటు కంట్రోల్ చేసిన బాధ్యత ప్రభుత్వం అంది. అందుకే ఇలాంటివి జరుగుతాయని చెప్పి కర్ణాటక ప్రభుత్వం గతంలో ఒక నిర్ణయం తీసుకుంది. సార్ వినండి, కర్ణాటకలో ఏం చేశారు. సో గతంలో కర్ణాటక గవర్నమెంట్ ఈ గొడవలు రాకముందే, కర్ణాటక గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ గొడవలు రాకముందే వాళ్ళు చాలా తెలివిగా, టాక్టికల్గా, స్మార్ట్గా వాళ్ళు ఒక బిల్లు తీసుకొచ్చారు. ఏంటంటే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎవరూ కూడా పర్మిషన్ లేకుండా నాన్ అకాడమిక్ యాక్టివిటీస్ని మీరు ఇక్కడ పెట్టడానికి లేదని ఒక బిల్లు చేస్తే రచ్చరచ్చైంది కర్ణాటకలో. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇది ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి, కర్ణాటకలో వాళ్ళ సెక్యులర్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ముందుగానే గెస్ చేశారు ఇది జరగబోతుంది, ఇది జరిగిద్ది. జరగకముందే మనం ఇప్పుడు నార్మల్ సిచ్యువేషన్స్లో వేరు. నేను అదే ఇందాక ఒక వీడియో పెట్టాను, ఆ వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తారు. ఏంటంటే, మేము చదువుకునేటప్పుడు మాకు అలాంటి టెన్షన్ లేదు. మేము చదువుకునేటప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాలేజీలో మీటింగ్లు పెట్టుకునేవాళ్ళు, ఏబీపీ వాళ్ళు పెట్టుకునేవాళ్ళు, కమ్యూనిస్టులు పెట్టుకునేవాళ్ళు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు పెట్టుకునేవాళ్ళు, అంబేద్కర్ వాదులు పెట్టుకునేవాళ్ళు, దళిత సంఘాలు, క్రైస్తవులు, ముస్లింలు, ఎవరైనా సరే ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకొని ఆ క్యాంపస్లో ఏమైనా ఈవెంట్స్ ఉంటే కండక్ట్ చేసుకునేవాళ్ళు. ఎందుకు, అప్పుడు అంత సెక్యులర్ అట్మాస్ఫియర్, అది సెక్యులర్ అట్మాస్ఫియర్, ఎంత ద్వేషాలు లేవు ఒకరి మీద ఒకరికి. రాజకీయ నాయకులు వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం, ఓట్ల కోసం వాళ్ళు
విద్యార్థుల యొక్క మైండ్ కూడా చెడగొట్టేశారు. వాళ్ళు కూడా రాజకీయ నాయకులు అయిపోయారు. విద్యార్థులు కూడా కమ్యూనల్ టెన్షన్ వచ్చేసింది. దీన్ని అంతా గమనించినటువంటి కర్ణాటక గవర్నమెంట్ ముందుగానే బిల్లు పెట్టారు, మీరు ఎలాంటివి చేయటానికి లేదని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాళ్ళది ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు కావాలని చూస్తూ ఊరుకున్నారు అనే కదా అర్థం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు మీరు ఈ అమ్మాయి చెప్తుంది అవుట్ సైడర్స్ వచ్చి మమ్మల్ని కాలుతో కొట్టారు, ఏమంటారు బూట్లు వేశారు, చెప్పులు వేశారు, ప్లస్ వాటర్ బాటిల్ వేశారు అని చెప్తుంది ఆ అమ్మాయి. మీరే చూశారు కదా, ఒక ఆడపిల్ల చెప్తుంది ఇట్లా చేశారు మమ్మల్ని అని. ఓకే, ఇంకొకటి ఆ పోలీసులు అక్కడే ఉన్నారు కానీ కేసు కూడా పెట్టలేదని చెప్పింది ఆ అమ్మాయి. కేసు కూడా ఫైల్ చేయలేదు అని ఆ అమ్మాయి చెప్పింది. ఏమంటే ఆడపిల్లల మీద ఇంత అరాచకం జరగటానికి కారణం, దుర్మార్గం జరగటానికి కారణం ఎవరండి? ఎవరు? కమ్యూనల్ టెన్షన్స్ని క్రియేట్ చేసేటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు స్వార్థం కోసం, వాళ్ళ యొక్క ఓట్ల బ్యాంకు కోసం చేసేటువంటి యొక్క కమ్యూనల్ టెన్షన్స్ క్రియేట్ చేసి ఓట్లుగా మలుచుకోవడానికి చేసేటువంటి అరాచకాలే కదా ఇవి. ఓకే, అక్కడ ఆడపిల్లల్ని కాలుతో తన్నారని చెప్తుంది కదా అమ్మాయి, మమ్మల్ని కాలుతో తన్నారని. తెలియదు లేదు, నాకు తెలీదు, నేను ఐ వాజ్ నాట్ దేర్. ఇప్పుడు అమ్మాయి చెప్పింది మీ వీడియో ప్లే చేసి చూపించాను కదా నేను. ఓకే, ఇప్పటికైనా సరే I request the government of Andhra Pradesh, please pass the bill what Karnataka government did. Karnataka government వాళ్ళు ఏ బిల్ అయితే పాస్ చేశారో ఆ బిల్లుని మీరు ఇక్కడ పాస్ చేయండి. ఆర్ఎస్ఎస్ అనే కాదు, ఆర్ఎస్ఎస్ అయినా, ఎస్ఎఫ్ఐ అయినా, దళిత సంఘాలైనా, అంబేద్కర్ వాదులైనా, కమ్యూనిస్టులైనా, ఎవరైనా సరే పర్మిషన్ లేకుండా, ప్రాపర్ రీజన్ లేకుండా, ప్రాపర్ అప్రూవల్ లేకుండా దే ఆర్ నాట్ సపోజ్ టు ఎంటర్ ఇన్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు వస్తే అక్కడ లోకలర్స్ని వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి. లోకలర్ అంటే స్టూడెంట్ లోకలర్ కదా. ఓకే, ఇప్పుడు నేను అవుట్ సైడర్ అండి, నేను ఒక యూనివర్సిటీలోకి వెళ్ళి ఆ యూనివర్సిటీ స్టూడెంట్ని నేను అతన్ని ఇబ్బంది పెడితే అట్లా, అతను లోకల్ స్టూడెంట్, నేను బయట ఉండి, ఓకే బయట ఉండి కదా, నేను ఇబ్బంది పెట్టకూడదు కదా. నేను వాళ్ళ గెస్ట్ని అయినప్పుడు నేను వాళ్ళని గౌరవించాలి కదా. సో ఇప్పుడు అవుట్ సైడర్స్ వెళ్ళి వాళ్ళు కొట్టారని చెప్తున్నారు కదా, ఇప్పుడు ఆడపిల్లలు చెప్పారు. సో కాబట్టి దయచేసి చట్టాలు చేయండి, ఇలాంటి చట్టాలు చేసి మీరు అక్కడ ఇట్లాంటి టెన్షన్స్ని తగ్గించడానికి ఒకే ఒక ఏంటంటే చట్టాలు వేయటం. చట్టాలే ఇట్లాంటి టెన్షన్స్ని కంట్రోల్ చేస్తాయి. ఒక పక్క పొలిటికల్ ఇంటెన్షన్స్ మైండ్లో పెట్టుకొని పోలీసులు చూస్తూ ఊరుకొని వద్దు దీన్ని టచ్ చేస్తే మనకి ఓట్లు బ్యాంక్ పోతాయి అని అంటే కొంతమంది ప్రాణాలు పోతాయి. అది గొడవలు అయితే అంతే కదా, పెద్ద పెద్ద గొడవలు అయితే ప్రాణాలు పోతాయి. ఇప్పుడు అంత దాకా రాకముందే సరే, ఇంకా ప్రాణాలు పోయినా సరే మన ఓట్ల బ్యాంక్ రాజకీయమే ముఖ్యం అనుకుంటే మనం ఏం చేయాలి? ఇక ఇప్పుడు దేశంలో జరుగుతున్న చాలా చోట్ల అదే జరుగుతుంది. మనిషి ప్రాణం తీసైనా సరే మనం గెలవాలి అనేటువంటి ఒక ఐడియాలో దేశం మొత్తం రన్ అవుతుంది. మరి అలాంటప్పుడు ఈ కొద్దిగా పర్లేదు, ఎలాగైనా సరే వీటిని కంట్రోల్ చేయాలన్నప్పుడు పోలీసులు కంట్రోల్ ఎప్పుడు చేస్తారు? వాళ్ళ మీద చట్టాలు ఉంటే కంట్రోల్ చేస్తారు. చట్టాలు ఎవరు చేయాలి? రాజకీయ నాయకులు చేయాలి. రాజకీయ నాయకులే కర్ణాటక గవర్నమెంట్ వేసినట్టుగా మీరు చట్టం వేయండి. నేను అదే పదే చెప్తుందంటే కర్ణాటక గవర్నమెంట్ వేసినట్టు చట్టం వేయండి. చట్టం వేస్తేనే ఇవి కంట్రోల్ అవుతాయి. ఆపండి, రెండు జరగాలి. ఇంకొకటి, నేను మార్నింగ్ ఒక వీడియో పెడితే అక్కడ కమ్యూనిస్టులకి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి గొడవ, అంబేద్కర్ వాదులు కాదని. కమ్యూనిస్టులు ఎవరు? అంబేద్కర్ వాదులు కాదా? ఓకే, ఎవరైతే అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారు రాసినటువంటి సిద్ధాంతాలని కాపాడే ప్రతి ఒక్కరూ అంబేద్కర్ వాదే. కమ్యూనిస్టులు కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, డిఎంకే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ఇట్లా చాలా పొలిటికల్ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఓకే, ఎవరెవరు ఇప్పుడు అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని అదే పనిగా పట్టుకొని కాపాడే ప్రతివాడు అంబేద్కర్ వాదే. కమ్యూనిస్టుల యొక్క సిద్ధాంతం అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుతామే కదా, వాళ్ళు కూడా అంబేద్కర్ వాదులే. అందుకని నేను అంబేద్కరిస్టులని మెన్షన్ చేశాను. వాళ్ళు అంటున్నారు నువ్వేంటి అంబేద్కర్ వాదులు అంటే, వాళ్ళు కమ్యూనిస్టులు అంటే. కమ్యూనిస్టులు ఎవరు? అంబేద్కర్ వాదులు కదా. అంబేద్కర్ వాదుల్లో చాలామంది కమ్యూనిస్టులు లేరా? కమ్యూనిస్టులు చాలామంది అంబేద్కర్ వాదులు లేరా? ఇద్దరు ఒకటే. ఓకే, ఏదైనా సరే నేను అందుకే అంటుంది ఇక్కడ కమ్యూనిస్టా అంబేద్కర్ వాద వీధి కాదు ఇష్యూ. ఇక్కడ ఇష్యూ ఏంటంటే కమ్యూనల్ టెన్షన్స్ తగ్గించడానికి గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ సీరియస్ యాక్షన్. చట్టం చేయాలి. చట్టం చేస్తే ఇవి కంట్రోల్ అవుతాయి. లేదు అంటే రెండు జరగాలి. ఒకటి, ఇట్లాంటి రాజకీయం ఆపేయండి. ఏమైనా కమ్యూనల్ టెన్షన్స్ క్రియేట్ చేసి దాని మీద ఓట్లు సంపాదించుకునేది రాజకీయం ఆపేయండి. అలాంటి రాజకీయ నాయకుల్ని
మీరు గెలిపించకండి. అట్లీస్ట్ ప్రజలు కమ్యూనల్ టెన్షన్స్ క్రియేట్ అయితే దాని మీద మన భావోద్వేగాల మీద మనకు ఓట్లు వస్తాయని చూసేటువంటి రాజకీయ నాయకులకి మీరు ఓటు వేయకండి. కనీసం వాళ్ళన్నా ఆగాలి, ప్రజలన్నా మారాలి, చట్టాలన్నా చేయాలి. ప్రజలు మారరు. ప్రజలు ఏంటంటే భావోద్వేగాలు గురవుతారు. వాళ్ళు ఏంటంటే ప్రజలు భావోద్వేగాలు గురవుతారు కాబట్టి వాళ్ళు రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవడానికి కమ్యూనల్ టెన్షన్స్ పడతారు. ఇప్పుడు ఇంకేం చేయాలి? ఇప్పుడు దీన్ని కాపాడాలంటే చట్టమే కాపాడాలి. అదే కర్ణాటక గవర్నమెంట్ చేసింది. వాళ్ళు చట్టం వేశారు. వాళ్ళు చట్టం వేసి మీరు కంట్రోల్ చేయండి. నేను చెప్పదలుచుకుంది అది. ఎన్నిసార్లు చెప్పినా తిప్పి చెప్పినా ఇదే మ్యాటర్. థ్యాంక్ యూ. నమస్కారం.